Hello friends, this is yours, Fanishwar sir, Senior Economy Faculty from Sahasra IAS Academy. My dear friends, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఒక వెల్ఫేర్ స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకొస్తున్నారు. దాని పేరే నేతన్న భరోసా. సో స్కీమ్ ఏంటయ్యా అంటే నేతన్న భరోసా అనేటువంటి స్కీమ్ తీసుకొస్తున్నారు. సో నేతన్న భరోసా అనేటువంటి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్లాన్ చేయబోతున్నారు. మరి ఇది ఎవరికి ఉద్దేశించిందయ్యా అంటే చేనేత కార్మికులకు ఉద్దేశించినటువంటి పథకం. ఈ పథకాన్ని ఎప్పుడు తీసుకొస్తున్నారయ్యా అంటే సో జాతీయ చేనేత దినోత్సవం ఇది ఆగస్టు 7వ తేదీ ఉంటుంది. ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం అనేటువంటి దినోత్సవం ఉంటుందంటే చేనేత కార్మికులకు సంబంధించి ఒక జాతీయ దినోత్సవంగా ఆ రోజు ఆగస్టు 7వ తేదీని జరుపుకుంటారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ 7వ తేదీ ఆగస్టు అంటే జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని సో ఆగస్టు 7న ఈ చేనేత భరోసా అన్నటువంటి దాన్ని సో ఆగస్టు 7వ తేదీన ల్యాబ్ చేస్తున్నారు. అయితే ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉండేటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో కాదండి. ఎన్నికల్లో చెప్పలేదు. అయినప్పటికీ కూడా ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు? ఆగస్టు 7వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు. సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద చూసినట్లయితే సో ఎంతమంది ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు అంటే ఈ పథకం అన్నటువంటిది ఆగస్టు 7వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. అమల్లోకి వస్తే బెనిఫిషియర్స్ ఎంతమంది ఉన్నారు, లబ్ధిదారులు సో లబ్ధిదారులని ఇంగ్లీష్లో బెనిఫిషియర్స్ అంటారు. సో లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారయ్యా అంటే 54,000 మంది లబ్ధిదారులు ఉన్నట్టున్నారు. సో 54,000 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ఉన్నారు. సో మరి ఈ పథకం కింద చేనేత కార్మికులకు ప్రభుత్వం ఏమిస్తుందయ్యా అంటే ఏడాదికి అంటే సంవత్సరానికి సో 25,000 రూపాయలు ఇవ్వడం అన్నటువంటి జరుగుతుంది. ఈ పథకం కింద సంవత్సరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తారండి. సో 25,000 రూపాయల ఆర్థిక సహాయం. ఇక్కడ అభ్యర్థులకు పెట్టుకోవాలి. ఈ 25,000 రూపీస్ అన్నటువంటిది చూసినట్లయితే ఇది వీళ్ళు ఈ సంవత్సరం అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 25,000 రూపాయలు సో 25,000 రూపాయల సంవత్సరానికి ఇస్తామని చెప్తుంది. అయితే గతంలో ఎంత ఇచ్చేవారంటే గత ప్రభుత్వాలు సో గత గవర్నమెంట్ 24,000 రూపీస్ ఇచ్చేది. సో గత గవర్నమెంట్ ఎంత ఇచ్చేది అంటే 24,000 రూపీస్ ఇచ్చేది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం కన్నా 1,000 రూపీస్ 1,000 రూపాయలు ఎక్కువగా ఇవ్వడం అన్నటువంటి జరుగుతుంది. మరి ఈ పథకానికి చూసినట్లయితే కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర బడ్జెట్లోనే ఈ పథకం కొరకు కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర బడ్జెట్లోనే ఈ పథకానికి ఎంత కేటాయించారని మన ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. సో ఎంత కేటాయించారయ్యా అంటే బడ్జెట్లో 250 కోట్లను ఈ సంవత్సర బడ్జెట్లో 250 కోట్ల రూపాయలని ఆల్రెడీ కేటాయించారు. సో ఆల్రెడీ 250 కోట్ల రూపాయలని కేటాయించారు. మరి ప్రభుత్వంలో ఏ శాఖ వారు దీనిని సో నిర్వహిస్తారు అంటే కోఆర్డినేట్ చేసేటువంటి ఆ డిపార్ట్మెంట్ ఏంటి, ఏ శాఖ వారు అంటే జౌళి శాఖ కింద ఉంటుంది. జౌళి శాఖ వారు దీనిని నిర్వహిస్తారు. జౌళి శాఖ వారు దీనిని నిర్ణయించడం అన్నటువంటి జరుగుతుంది. అంటే ఇంకా మనకు ఆగస్టు 7వ తేదీ పూర్తి పథకానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని వస్తాయి. మరి ఈ పథకాన్ని చూసినట్లయితే
సో నిన్న క్యాబినెట్ జరిగినటువంటి మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నేతన్న భరోసా అన్నటువంటి పథకాన్ని అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. సో నేతన్న భరోసా అన్నటువంటి దాన్ని జాతీయ చేనేత దినోత్సవం అయినటువంటి ఆగస్టు 7వ తేదీ నుంచి నిర్వహించాలనుకున్నారు. పథకం పేరేమో చైతన్య భరోసా. సో నేతన్న భరోసా అంటే ఇది చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ చేనేత కార్మికులకు ఉద్దేశించినటువంటిది నేతన్న భరోసా అంటున్నాం. మరి ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7 కాబట్టి దీన్ని ఆగస్టు 7 నుంచి తీసుకున్నారు. మరి ఆగస్టు 7 నుంచి ప్రారంభిస్తున్నారు. ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారయ్యా అంటే రాష్ట్రం మొత్తం మీద 54,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ఎంత ఆర్థిక సహాయం చేస్తుంది ప్రభుత్వం అంటే సంవత్సరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తుంది. గతంలో ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం ఎంత ఇచ్చేది అంటే 24,000 రూపాయలు ఇచ్చేది. 1,000 రూపాయలు అన్నటువంటిది ప్రస్తుత కూటమి ప్రభుత్వం అదనంగా అందజేస్తుంది. ఇక ఈ సంవత్సరంలోని పథకానికి బడ్జెట్ కూడా కేటాయించారు. బడ్జెట్ లో 250 కోట్ల రూపాయలని కేటాయించడం అన్నటువంటిది జరిగింది. మరి అదే విధంగా ఏ శాఖ దీని కింద పనిచేస్తుంది అంటే జౌళి శాఖ దీని కింద పనిచేస్తుంది. అంటే ఈ పథకాన్ని సమన్వయపరచడము అన్ని చేసి ఈ పథకం కోసం పనిచేసేది ఏంటంటే జౌళి శాఖ. ఈ పథకం జౌళి శాఖ కింద పనిచేయడం ఉన్నటువంటిది జరుగుతుంది. ఇంకా దీని గురించి మనకి ఎగ్జామ్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంకా దీని గురించి పూర్తి డీటెయిల్స్ మనకు ఆగస్టు 7వ తేదీ అంటే పథకాన్ని రూపొందించినప్పుడు మరికొన్ని వివరాలు వస్తాయి. ఆ వివరాలను అప్డేట్ అందుకుందాం. సో దయచేసి విద్యార్థులందరూ కూడా సహస్ర యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్ని సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మా ద్వారా మీకు విలువైన సమాచారాన్ని అందిస్తాము. థ్యాంక్ యూ.